ఈరోజు పౌర్ణమి సందర్భంగా మనం ప్రతి నెలలోనూ పౌర్ణానికి ఆంతర్యాగ కార్యక్రమం అంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు మౌనంలో కూర్చొని ఆ కూర్చునేటప్పుడు లోపలకు పంపించడానికి సంబంధించినటువంటి ఏదో ఒక ఉపనిషత్తు ప్రమాణంతో కొన్ని విషయాలు చెప్పుకొని కూర్చునేవాళ్ళం. పూర్వం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కూర్చోబెట్టేవాడు. ఇప్పుడు మధ్యాహ్నం తోటే ఆఫ్ చేసేస్తున్నాం. చేత మనం మౌనంలో కూర్చునే ముందుగా ఈరోజు కూడా ఏదో ఒక ఉపనిషత్తు నుంచి ఒక మంత్రాన్ని గుర్తు చేసుకుని సాధనలో కూర్చోవడం ప్రయత్నం చేస్తాం. ఈరోజు కూడా చెప్పుకునేటటువంటి ఉపనిషత్తు పేరు అన్నపూర్ణోపనిషత్తులో 5వ అధ్యాయం 75వ మంత్రం. మరొకసారి మంత్రాన్ని గుర్తు చేస్తాను. సమాధి సంవిదుత్పత్తి హర జీవైకతాం ప్రతి నిత్యం సర్వగతో హ్యాత్మ కూటస్థో దోషవర్జిత. మంత్రం యొక్క భావం చూద్దాం. బహిర్ముఖము అంటారు, లోపలికి వెలుగులు. బయటకు చూసినప్పుడు భాష్యంలో మనకు అనేక రకాలైనటువంటి నామరూపాలతో కూడిన దృశ్య సముదాయం కనపడుతుంది. ఇప్పుడు అలా బయటకు చూసేటటువంటి మనం లోపలికి చూడాలి. లోపలికి చూసినప్పుడు ఎలా చూడాలి? బయటకు చూసినటువంటి దృశ్య సముదాయం అంతా అణిగిపోయేదాకా కూర్చోవాలి. అంటే బయటకు చూసినప్పుడు మనకు రకరకాల దృశ్యాలు ఏర్పడుతున్నాయి. మనం కళ్ళు మూసుకున్నప్పుడు మనం చిన్నప్పుడు కానీ ఏం చూసామో ఏం చేసామో అయ్యే దృశ్యాలు వస్తుపోతుంది. అలా వచ్చేటటువంటి వస్తు సముదాయాన్ని చూస్తూ ఉంటే ఏమవుతుంది? దాన్ని ఆ దృశ్య సముదాయాన్ని చూస్తూ గడిపేస్తుంటాం. దాన్ని ప్రాతిభాషికము అంటారు. అంటే ఇది అంతకు ముందు మనమే చూసినటువంటి విషయాల్ని మన హృదయంలో ప్రతిష్ఠించుకున్నాం అన్నమాట. వాటిని తలపు తెచ్చుకొని చూసుకుంటున్నాం. ఆ రకంగా ఎవడైతే చూస్తూ ఉంటాడో అతను అజ్ఞాని అన్నారు శాస్త్రంలో. అక్కడ దేవుడు కనిపించడు, దృశ్యమే కనపడుతుంది. దృశ్యాన్నే చూస్తుంటాడు. దృశ్యరహితమైనటువంటి దేవుడు చూడాలంటే లోపలికి వెళ్ళాలి. లోపలికి ఎలాగెళ్ళాలి? మనం పదే పదే చెప్పుకుంటున్నాం. ఏమని? లోపలికి వెళ్ళడానికి ఏదో ఒక ఆధారం కావాలి. అదే శ్వాస. దాన్ని సోహం భావతి అని అంటారు. అంటే శ్వాసను పట్టుకుని శ్వాసంపట లోపలికి వెళ్ళినప్పుడు ఎక్కడ దాకానే అలా శ్వాస ఆగిపోవాలి. శ్వాస మనసు ఆగిపోయేదాకా వెళ్తే అక్కడ ఇంకా దృశ్యం లేదు. దృశ్యరహితమైనటువంటి స్థితి అన్నమాట. సమాధి అంటారు దాన్ని. సమాధి అంటే శ్వాస లేదు, మనసు లేదు. మనసు లేకపోవడం వల్ల ఏ సంకల్ప వికల్పాలు, ఏ దృశ్య సముదాయము లేదు. సంవిత్పత్తి ఇది కల్పన చేసి పెట్టుకున్నటువంటి సముదాయం ఏది కూడా లేదు. రికార్డ్ చేసి పెట్టుకున్నటువంటిది కూడా ఏది లేదు. అలాంటి స్థితి కలిగినప్పుడు పర జీవైకతాం ప్రతి అంటే పరము. పర అంటే పరమాత్మ, జీవుడు పరమాత్మ. పర జీవై జీవుడు పరమాత్మలో ఐకతాం ప్రతి అంటే జీవుడు దేవుళ్ళలో కలవాలంటే ఇంక వేరే దారి లేదు, ఇదే దారి. అంటే శ్వాసంబడ మనసు పెట్టుకుని ప్రయాణం చేసి శ్వాస మనసు ఆగినటువంటి స్థితిలో, సమాధి స్థితిలో జీవుడు దేవుళ్ళు కలుగుతాడు అనమాట. సమాధికి శం విదుత్పత్తి అంటే దృశ్యం అక్కడ ఉత్పత్తి లేదు, సృష్టి జరగడం లేదు, అక్కడ లయం అయిపోయింది. నిత్యం సర్వగతో ఆత్మ అంటే నిత్యము ఉండేటువంటి ఒక స్వరూపం ఉంది. దాన్నే బ్రహ్మము అంటాం, దాన్నే పరమాత్మ అంటారు. అంటే పరమాత్మ ఎందుకన్నారంటే జీవాత్మ పరమాత్మ రెండు. బ్రహ్మమే జీవునిలో ఆత్మ.
ఆ బ్రహ్మమే ఈశ్వరుడిలో పరమాత్మ. ఈశ్వరుడిలో పరమాత్మ నిత్యం సర్వగతో ఆత్మ. బ్రహ్మమే జీవునిలో ఆత్మగాను, ఈశ్వరులోని పరమాత్మగాను. ఈశ్వరుడు అంటే ఎవరండి? జీవుడు, ఈశ్వరుడు. జీవుడు అనగానే మనం. విశ్వాన్నంతటిని తయారు చేసినటువంటి వాడు ఈశ్వరుడు. జీవుడికి ఒక మనసు ఉంది, ఈశ్వరునికి మనసు ఉంది. ఈశ్వరుని యొక్క మనసుకి బ్రహ్మదేవుడు అని పేరు. ఈశ్వరుడికి బుద్ధి ఉంది, దానికి మహావిష్ణువు అని పేరు. ఈశ్వరునికి అహంకారం ఉంది, దానికి రుద్రుడు అని పేరు. అంటే ఈశ్వరుడు తన మనసుతో ఈ సృష్టిని తయారు చేస్తున్నాడు. అదే ఈశ్వరుడు తన బుద్ధితో జగత్తుని అంతటిని పోషిస్తున్నాడు. తన అహంకారంతో ఈ జగత్తుని ఎవరెవరైతే కర్మఫలాలు అనిపించడానికి వచ్చారో అటువంటి వాడిని లయించేస్తున్నాడు. మళ్ళీ కొత్త కర్మలు అనిపించడానికి వస్తున్నాడు, కొత్త కర్మలు చేస్తున్నాడు, వెళ్తున్నాడు, రావడము పోవడము జరుగుతుంది. అంచేత ఈ ఆత్మ పరమాత్మ రెండు కలిసిపోతే కూటస్థము అంటారు. కూటస్థో దోషవర్జిత. అక్కడ రెండు లేకుండా పోతుంది, అంటే బ్రహ్మం అయిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు జీవుడు ఉన్నాడు, ఈశ్వరుడు కూడా ఉన్నాడు. జీవుడికి మనసు ఎలాగుందో ఈశ్వరుడు కూడా మనసు. జీవుడు మనసు ఎలా సంకల్ప వికల్పాలు చేస్తుందో ఈశ్వరుడు సృష్టి స్థితి సంహార కార్యాలు ఆయన మనసు బుద్ధి చిత్త అహంకారాలతో చేస్తాడు. అంటే ఈ రకంగా సృష్టి నిరంతరము పరిణామం చెందుతూ వస్తూ పోతూ ఉండడానికి కారణం ఈశ్వరుడు. ఆ ఈశ్వర సృష్టిలో ఉన్నటువంటి దృశ్య సముదాయాన్ని మన మనసులో రికార్డ్ చేసి పెట్టుకుని తలపు తెచ్చుకుంటూ పోతూ ఉంటుంటాం. వాటి కోసం మనం కర్మలు చేస్తూ ఉంటాం. ఆ కర్మఫలాలు అనిపించడానికి మళ్ళీ పుట్టడము సావడము జరుగుతుంది. ఈ రకంగా సమాధి స్థితిలోకి వెళ్ళినటువంటి వాడికి జీవాత్మ పరమాత్మ కలిసిపోయినటువంటి స్థితిలో కూటస్థో దోషవర్జిత. ఏ దోషము లేదు. కూటస్థ స్థితిలోకి వెళ్ళేటువంటి వాడికి సంకల్ప వికల్పాలతో కూడినటువంటి జీవ సృష్టి లేదు, విశ్వమేశ్వర సృష్టి కూడా లేదు. దోషవర్జిత, సమస్త దోషము నశించిపోతుంది. అంచేది ఎలాగోలాగా సమాధి స్థితికి వెళ్ళేదాకా ప్రయత్నం చేయాలి. ఏక స్వన్నిజితే భ్రాంతియ మాయ నా స్వరూపత. అంటే ఈశ్వరుడికి ఈ జగత్తును దేనితోటి కల్పన చేస్తున్నాడు అంటే మాయ. జీవుడు దేనితో జగత్తుని దృష్టిలో పెట్టుకుని సంకల్ప వికల్పాలతో ప్రాతిభాషిక జగత్తును కల్పన చేస్తున్నాడో ఈయన తీసుకున్నటువంటి వస్తువు అవిద్య. అవిద్యను తీసుకుని సంకల్ప వికల్పాలు చేస్తున్నాడో మాయని తీసుకుని సృష్టి స్థితి సంహారాది కార్యక్రమాలు చేస్తున్నాడు. అంటే ఏకసన్నిధ్యతే భ్రాంతియ. లోపలికి జీవుడు ఈశ్వరుడు కలిసిపోయినప్పుడు, జీవాత్మ పరమాత్మ కలిసిపోయినప్పుడు ఏమవుతుంది? భ్రాంతి నశించింది. మళ్ళీ మెలుగులోకి వచ్చినప్పటికీ, మాయా విద్యలు వచ్చినప్పటికీ, జగత్తు కనిపించినప్పటికీ కూడా భ్రాంతి నశించింది. మాయ స్వరూపత. తన స్వరూపాన్ని దర్శించటం వల్ల మాయా విద్యలు ఇదంతా కూడా కల్పన, ఇదంతా నిజము కాదు, ఇదంతా ఉత్తిది, దీన్ని నిజమనుకునేది భ్రాంతిలో పడిపోయి దీనికోసమే నేను ప్రయత్నం చేస్తున్నాను అనేటువంటి పరమార్థ జ్ఞానం కలుగుతుందట. తస్మాత్ అద్వైతం ఏవాస్తి నా ప్రపంచం నా సంస్కృతి. ఇంకా ప్రపంచం ఉన్నప్పటికీ కనిపించినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి జ్ఞానం ఇతనికి స్మృతిలో ఏర్పడుతుంది. అందుకని యథా సర్వాణి భూతాన్ని సమాధిస్తూ నా పశ్యతి. అంటే ఇలాగ ఎవరైతే జరుగుతుంది సమాధి స్థితి అంటే ఎవరు ప్రయత్నం చేశారో వాళ్ళకి జరుగుతుంది, ఎవరు ప్రయత్నించారో వాళ్ళకి రాదు. అంటే విన్నంత మాత్రం చేత రాదు, ప్రయత్నించారు. అలాగని ఆ ప్రయత్నం కూడా వేరే వేరే ప్రయత్నాల వల్ల కూడా రాదు. దానికి సంబంధించినటువంటి అంతర్ముఖ వృత్తి రావాలి. అంతర్ముఖ వృత్తితో శ్వాస ద్వారా వెళ్ళి శ్వాస మనసు లీనమైనటువంటి సమాధి స్థితి కలిగినటువంటి వాళ్ళకే కలిగింది. అది ఎవరికి? బ్రాహ్మణుల, క్షత్రియుల, బలవంతుల, ధనవంతుల అంటే యథా సర్వాణి భూతాన్ని. స్త్రీల, పురుషుల,
తెలివైన వాళ్ళ తెలివితక్కువ వాళ్ళ కాదు. మరి ఎవరైనప్పటికీ కూడా యథా సర్వాణి పోతాను సమాధిస్తూ నా పశ్యతి. ఎవరైనా సరే ప్రయత్నం చేసి అనుకోండి. ఈ ప్రయత్నం చేయకుండా వేరే వేరే ప్రయత్నాలు చేసాడు అనుకోండి, ఈ అనుభవానికి రాదు. ఎవరైనా సరే యథా సర్వాణి పోతాని పోతాని అన్నాడు ఈయన. అంటే మనుషులే కాదు, పశుపక్షాదులు కూడా అనుభవం కలుగుతుంది. కానీ ఆ జ్ఞానం వాటికి తెలియాలి కదా. ఇలా సమాధిలో సాధన చేయాలి, సమాధి కలిగితే వస్తుంది అనేటువంటి జ్ఞానం ఇంకోటి చెప్పాలి. పశుపక్షాదులకు ఎవరు చెప్తారు? ఒకవేళ చెప్తే ఎవరికి తెలుస్తుంది? వాటికి మనుషులకే ఉంది. అంటే ఏకీభూత పరిణాశం తదా భవతి. కేవలం ఇది మనుషులకే సాధ్యమవుతుంది, మనుషులకే చెప్పడం కుదురుతుంది. శాస్త్రం అనేటువంటిది మనుషుల కోసమే ప్రవేశపెట్టారు. అందుకని ఈ రకంగా అహం న కించిత్ చిత్తిదితి మత్వాదీరో నశోషతి. ఈ రకమైనటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహన అనుభవం ఎవరికైతే కలిగిందో అతనికి నేను గొప్పవాడిని అనేటువంటి అహం నశించదు. అహం న కించిత్తు కూడా ఉండదు అక్కడ. అంటే దేహభావన నశించడమే అహం నశించడం. అంటే దేహభావన నశించదు. అప్పుడు అతను ఎలా ఉంటాడు? హ్యాపీగా ఆనందంగా ఉంటాడు. ఎలాగా? భావనాం సర్వభావేభ్య సముత్యుజ్య సముత్థిత. అంటే ఎలా అందరినీ చూస్తున్నప్పటికీ కూడా అందరి ఉపాధులన్నిటికీ లోపల ఏ పరమాత్మ చైతన్యం అయితే ఉందో అది కనపడదు. ఇవన్నీ కూడా దృశ్యాలు, దృశ్య శబ్దై. అంటే తొలగించాలి. దృశ్యాన్ని తొలగించకుండా ఈ స్వరూపం సాక్షాత్కారం కాదు. ఎవరైనా సరే వీళ్ళ వాళ్ళు అనేది కదా యథా సర్వాణి పోతానే సమాధిస్తూ నా పశ్యతి. ఎవరు ప్రయత్నం చేసినా సరే ఈ స్థితి అనుభవానికి వస్తుంది అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. ఇది వేదం, ఉపనిషత్తు. ఇక్కడ ఈ సందర్భంగా ఇంతకుముందు చెప్పుకున్నటువంటిది ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఒక మంచి పద్యాలు పాటలు సంగీత పరంగా పాడేటటువంటి ఒక ప్రజ్ఞాశాలు ఉన్నాడట. అతను పాట పాడేటంటే ఇంకెవడైనా సరే గల తన్మయత్వంతో విలీనమైపోవలసింది. ఆ రాగయుక్తంగా పాటలు పాడుతుంటే చెవులు కోసుకుని జనాలు వినేవారట. అంచేత ఆయన్ని మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మా ఊరు రండి, మా ఊరు రండి అని తీసుకెళ్లి సన్మానాలు చేసి వారి చేతి పాటలు పాడించుకునేవారు. దాని అతనికి బోల్డ్ అంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. దాని అతనికి తీసుకెళ్ళి సత్కారాలు సన్మానాలు చేసి కొంచెం ద్రవ్యం కూడా ముట్ట చెప్పి పంపించేవారు. బాగా పేరు వచ్చింది, సుఖంగా జీవిస్తున్నాడు. ఒక రోజు ఇతను పొద్దుట భార్యతో చెప్పి నూతి దగ్గర స్నానం చేస్తానని చెప్పేసి వెళ్ళాడు. స్నానం చేయటానికి వెళ్ళినటువంటి పెద్ద మనిషి స్నానం చేయకుండా గొట్టు మీద కూర్చుని మంచి బ్రహ్మాండమైనటువంటి ప్రాక్టీస్ చేసేస్తున్నాడు. సంగీతం ప్రాక్టీస్, పాటలు. దేవ, రావ, కనవ, కాపాడవ, రోబవ అంటూ అనేక రకాలైనటువంటి కీర్తనలు పాడుతుంటే ఈవిడ అనుకుందంటే ఏదో సంగీతం ప్రాక్టీస్ చేసుకుంటున్నాడేమో, సరేలే అని చెప్పేసి ఊరుకున్నాడు. ఆ నూతిగట్టు మీద కూర్చుని పాడుతుంటే వెళ్ళినటువంటి వాడు స్నానం చేయలేదు, టిఫిన్ చేయడానికి రాలేదు. ఏం చెయ్యాలి? చూసింది పొద్దుటలేదు. ఈలాగా మధ్యాహ్నం టైం అయిపోయింది. మధ్యాహ్నం భోజనం టైం అయినా సరే లెక్కలేదు. అతను మంచి తన్నమెత్తలో ఆహా ఓహో అని ఇలాగా గాత్ర కచేరీ చుట్టూరు ఉన్న వాళ్ళకి అందరికి వినబడి ఆ గోడల చుట్టూరు గబ్బిలాగా పట్టుకొని ఉచితంగా వచ్చేటటువంటి టికెట్ లేదు కదా, ఇక ఆలకింటున్నారు అన్నమాట. అందరూ చాలా ఆనందంతో పాటలు నేను పాడుతుంటే ఈవిడికి అర్థం అవ్వలేదు. పొద్దుటి నుంచి మధ్యాహ్నం దాకా ఇదేంటి ఇది అని చెప్పేసి కోపం వచ్చి వెళ్ళి ఎదురు మధ్యాహ్నం మొత్తం అయిపోయింది, మీరు ఏదో మధ్యాహ్నం పోని పొద్దుట వదిలేసారు, మధ్యాహ్నానికి వస్తారంటే మధ్యాహ్నం కూడా రావడం లేదు, ఏమైంది మీకు అని అడిగిందండి. స్నానం చేయండి ముందు, చుట్టూరా జనాలను చూడండి, మిమ్మల్ని ఎలా చూస్తున్నారో, ముందు స్నానం చేసి లోపల రండి అన్నదండి. నేను ఎరుబాగులో ఉన్నా తెలుగు తక్కువ ఉన్నా స్నానం చేయటం కోసమే కదా నేను ఈ ప్రయత్నం అంటాను. స్నానం చేయటానికి ఈ ప్రయత్నమా? స్నానం ఎందుకు చేయలేదు? ఎలా చేయను? బకెట్ తాడు తెగిపోయింది అన్నాడు. తాడు తెగిపోయిన బకెట్ నూతిలో పడిపోయింది.
బూతులో బకెట్ రావాలి ఇప్పుడు అతనికి. అంటే భగవంతుని కేకెత్తున్నాడు అనమాట అండి. అంటే నేను పాటలు పాడిగాడు చాలా మంది, నువ్వు కేకెత్తే దేవుడు పరిగెట్టుకొచ్చేస్తున్నాడు, నీవేం కోరుకుంటే ఆ కోరికలన్నీ తీర్చేస్తున్నాడు అని పొగడటం నేను బోల్డ్ అంత ఆలకించాను. వాళ్ళకే వీళ్ళకి నేను ఉపయోగించడం పెట్టి నేనే ఉపయోగించుకుందాం, దేవుడిని ఎలా రప్పించి ఆ బకెట్ నూతులోంచి బయటికి రప్పించాలని కడుకొచ్చారు. నూతులు దొంగ చూస్తున్నాడు, ఎంతవరకు వచ్చిందో ఏంటని చెప్పేసి అవసరం. అయ్యయ్యో, భగవంతుణ్ణి అలా భక్తితోటి పాడుకోవడానికి భక్తి కలగడానికి రా బాబు. అంతేగాని ఆచరణ వస్తువు తెచ్చి బకెట్ని చేతులు పెట్టడు దేవుడు. మన కృషి మనం చెయ్యాలి, అంతేగాని ఏ కృషి చేయకుండా ఏ ప్రయత్నం చేయకుండా దేవుడు కాపాడతాడా? ఎక్కడన్నా ఉన్నదా? అంచేత దేవుడు అలా కాపాడటని చెప్పి కేవలం తెచ్చి బకెట్ తీసిచ్చి ఆయన చేతిలో పెట్టి ఇప్పుడు స్నానం చేసి రండి అంటారు. ఇది నవ్వుకోవడానికి చెప్పుకోలేదు, అలాగని చెప్పి అతను ఎదుగోగలుడు కాదు. ఇంకా విన్న మాటలను బట్టి మనం అనుకుంటే వచ్చేస్తాడు దేవుడు, ఎక్కడితే పలుకుతాడు అంటున్నారు కదా. మరి అలా పలికినట్టుగా వచ్చేసి మన కోరికలన్నీ తీర్చేసినట్టుగా కూడా కథలు రాసి పెట్టి ఉండొచ్చారు కదా. అవన్నీ చదువుతున్నాం కదా, మనం వాళ్ళేళ్ళో చెప్తుంటే వింటున్నాం కదా. అవుతుంది అది. శాస్త్రం ఎప్పుడు అలా చెప్పలేదు. ప్రయత్నం చెయ్యకుండా ఏది అవ్వదు. సాధనే కాదు, తంత్రమే కాదు, మంత్రమే కాదు, ఏదైనా చేదే కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి లేకుండా దరిద్రం పోదండి. దుర్భిక్షం అంటే దారిద్ర్యం. దారిద్ర్యం పోవడానికి మంత్రము, పూజ, ఉపాయాలు కాదండి. మరి ఏం చేయాలి? కృషి చేస్తే దారిద్ర్యం నశించుతుంది. దారిద్ర్యం నశించడానికి ఇంకొకటి పాటల పద్యాలు కాదు పాడటం, కృషి చేయాలి. జపతో నాస్తి పాత్రం, కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాత్రం. అలాగే సమాధిలోకి వెళ్ళాలంటేనా సమాధితో ధ్యానం చేయకుండా సమాధి లభించదు. మళ్ళీ జపం చేస్తే సమాధి రాదండి. అక్కడ గుర్తుపెట్టుకోవాలి. దేని సెక్షన్ దాందే. కృషి వేరు, జపం వేరు, ధ్యానం వేరు. అందుకనే కృష్ణ పరమాత్మ ధ్యాన కోటి సమూలయ అన్నాడు. ధ్యానం చేస్తే లయం ఏర్పడుతుంది. లయంకే సమాధి అని పేరు. ధ్యానం చేయకుండా పాటలు పాడతానండి నేను అన్నాడు అనుకోండి, పూజా కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమో జప, జప కోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమో లయం. అంచేత లయం అంటే సమాధి స్థితి కలగాలి. ఎక్కడ సమాధి స్థితి కలుగుతుందో అక్కడ జీవాత్మ పరమాత్మలు ఏకత్వం కలుగుతుంది. చాలా బాగుందండి. సమాధి స్థితి ఎలా కలుగుతుంది? సంకల్పత్వం హి బంధస్య కారణం తత్పరిత్యజ. నేను చేస్తున్నానండి, నేను 20 ఏళ్ళు అయిందండి, 30 ఏళ్ళు అయిందండి, ప్రతిరోజు నేను ధ్యానం చేస్తున్నానండి, నాకు ఆ సమాధి స్థితి కలుగుతలేదన్నాడు. అంటున్నాం, మనమే అంటున్నాం. దానికి కారణం ఏంటో, దోషం ఏంటో చెప్తున్నారు. ఏంటిది? సంకల్పత్వం హి బంధస్య. ఎంతవరకు సమాధిలో కూర్చున్నప్పుడు సంకల్పాలు వస్తూ ఉన్నాయో వాడికి ఎన్ని సంవత్సరాలైనా సరే సమాధి కలగదు. అంటే సంకల్పం ఆగిపోవాలి. సంకల్పత్వం హి బంధస్య కారణం తత్పరిత్యజ. అంటే నీకు సమాధి కలగాలంటే సంకల్పాన్ని పరిత్యజించాలి. అంటే ఇందాక లోపలికి భగవంతుడి మీద భక్తి కలగడానికి పాటలు పాడుకున్నట్టు, పూజలు చేసినట్టు అవన్నీ బాహ్యానికి సంబంధించినవి. ఒక్కొక్క దానికి ఒక సెక్షన్ ఉంది. అట్టి మాదిరిగా సమాధిలోకి వెళ్ళడానికో పాటలు, మంత్రాలు, తంత్రాలు కాదు. అదేం చేయాలి? సంకల్పాన్ని పరిత్యజించాలి. ఏమీ అనుకోకూడదు. ఏమీ అనుకోకుండా ఏమవుతుంది? నిద్ర వస్తుంది. అంతేని గురి వదలకూడదు. అదే శ్వాసను వదలకుండా ఉండాలి. శ్వాసను చూస్తూ ఉండగా కూడా సడన్గా ఏదో ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన బట్టి ఇంకొక ఆలోచన అలా పోతాడు. ఒక 5 నిమిషాలకు గుర్తొస్తుంది. అదే ఇదేళ్ళు జారిపోయినట్టు చెప్పి మళ్ళీ తీసి పెట్టి పడతాడు. మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ జారిపోయి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఇంకా అలా జారిపోతుంటుంది, వస్తుంటుంది. అలా తీసుకొచ్చి పెడుతూ ఉండాలి. అలా సంకల్పం పూర్తిగా నిలబడిపోతే తప్ప, సంకల్పాన్ని పూర్తిగా పరిత్యజించే తప్ప సమాధి ఏర్పడతాడు.
చేత సంకల్పత్వం హి బంధస్య. సంకల్పమే మన కర్మలకు కానీ, మన సుఖ దుఃఖాలకు కానీ, మన జనన మరణాలకు కానీ అన్నిటికీ మూల కారణం సంకల్పం. ఇదేంటండి సుఖ దుఃఖాలకు మూల కారణం కర్మ కదా, సంకల్పం ఎలాగవుతుంది? సంకల్పం లేకుండా కర్మ చేయడు. సంకల్పమే అసలు మొట్టమొదటి కారణం. సంకల్పం లేకుండా ఏ ఆచరణకు వస్తారన్న ఆలోచన మీకు అక్కడ రాలేదనుకోండి, రారు. అలాగే మంచి పని చేయాలన్నా చెడ్డ పని చేయాలన్నా దేనికైనా సరే సంకల్పించాలి. సంకల్పించినప్పుడు దానికి సంబంధించిన క్రియ చేస్తాం, దాని పని చేస్తాం. ఆ పని చేసినప్పుడు దాని కర్మ అంటారు. ఆ కర్మకి ఫలితం ఏర్పడుతుంది. ఆ ఫలితానికి సుఖమో దుఃఖమో వస్తుంది. ఆ సుఖ దుఃఖాలు అనుభవించడానికి శరీరం కావాలి. ఇది ఒక గొలుసు కొట్టు. అంటే మొట్టమొదటి మూలం ఏంటి? సంకల్పం. సంకల్పించకపోతేనో కర్మ చేయడు. కర్మ చేయకపోతేనో ఈశ్వరుడు ఫలితాన్ని ఇవ్వడు. ఫలితాన్ని ఇవ్వకపోయినా మనకు శరీరం రాదు. శరీరం రాకపోతేనో సుఖ దుఃఖాలు పడవలేదు. ఇంకన్నిటికీ మూల కారణం సంకల్పత్వం. సంకల్పమే మూల కారణం. ప్రాక్టీస్ చేయండి, మళ్ళీ మళ్ళీ చేయండి, మళ్ళీ మళ్ళీ చేయండి. వీళ్ళు కుదిరినప్పుడల్లా ఏమి అనుకోకుండా అలాగని చెప్పి నిద్రపోవద్దు. శ్వాసను గమనించు ఉండండి. సంకల్పాన్ని వదిలేసి శ్వాసను పట్టుకొని ఉంటే చక్కగా సమాధి ఏర్పడుతుంది. అలా ఎక్కడైతే సంకల్పం నశించిపోయిందో, ఎక్కడ మోక్షం సమాధి కలిగింది, అక్కడ మోక్షో భవే దసంకల్ప. మోక్షం అనేటువంటిది ఏ సంకల్పము అనుకోకపోతే మోక్షో భవే దసంకల్ప తదభ్యాసం దియాకురు. అంటే నిరంతరము నువ్వు ఏమీ అనుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయు. దాన్ని అభ్యాసం అంటాడు. మోక్షో భవే దసంకల్పం. మోక్షం రావాలి. ముద్దులో బకెట్ చేతిలోకి రావాలి, రాదు. అలాగే మోక్షం రావాలి, రాదండి. పాటలు పాడితే రాదు. మరి ఎలా వస్తుంది? మోక్షం రావాలంటే అసంకల్ప. నువ్వు సంకల్పించకుండా సాధనలో అభ్యాసం చేయి. తదభ్యాసం దియ. ఎప్పుడు చెయ్యాలండి? ఇలాగా నిరంతరము కూడా అభ్యాసం చెయ్యాలి. ఈ రకంగా చేసినటువంటి వాడు దియాకుడు. నీకు మోక్షం గ్యారంటీ. మోక్షం రావాలంటే, నీకు మళ్ళీ మళ్ళీ జన్మరాహిత్యం కలగాలంటే ఈ రకంగా నైత జాగ్రన్న స్వప్న సంకల్ప నామ సంభవ సుషుప్త భావో నాప్యేత దభావ జడస్థితే. ఈ రకంగా నువ్వు మెలకువలోకి వచ్చినప్పుడు తెలివి కలిగి ఉంటాం. మెలకువలో నుంచి స్వప్నంలోకి వెళ్ళామనుకోండి, ఇది వెళ్ళిపోతుంటారు. అయ్యో సాధన చేసుకోవాలన్నటువంటి జ్ఞానం ఉండదు. జారిపోయినన్న జ్ఞానం కూడా ఉండదు. ఆ స్వప్నంలో జరిగేటటువంటి ప్రపంచాన్ని చూసి అదే నిజమనుకుంటూ అలాగే సుఖమో దుఃఖమో అనిపిస్తాం. నిద్రపోతాం. నిద్రపోతే ఏమవుతుందండి? సుషుప్త భావం నాప్యతే. ఏమి తెలియకుండా పడి ఉంటాడు. అది ఒక చెట్టులాగా, ఒక మొద్దులాగా, అంతే. అంచేత నైత జాగ్రన్నచ స్వప్న సంకల్ప నామ సంభవాలు. అందుకని మెలకువలోకి వచ్చినప్పుడు నువ్వు జాగ్రత్తగా సంకల్పం లేకుండా గనక చేసుకున్నావనుకో, అప్పుడు బ్రహ్మాండమైనటువంటి జడస్థితిని దాటిపోయి, జడం అంటే శరీరం, శరీరము నేననేటువంటి భావనే జడం. అటువంటి జడస్థితిని దాటిపోయి చైతన్య భావంలోకి ప్రవేశిస్తాం. నీ స్వరూపం చైతన్యం, నీ స్వరూపం ఆనందం, నీ స్వరూపం జ్ఞానం. అంచేత అహంకార కళ త్యాగే సమతాయా సముద్రగమే విసరారో కృతే చిత్తే తుర్యావస్థోపతిష్టతే. ఈ రకంగా సమాధి స్థితికి తుర్యావస్థ అని పేరు. తుర్యావస్థను ఎందుకన్నారంటే అండి, ఇప్పుడు మనం మెలకువలో ఉన్నాం. మెలకువలో ఉన్నప్పుడు మనకి భార్య, భర్త, పిల్లలు, ఇల్లు, వాకులు ఎన్ని తెలుస్తున్నాయి. వాటికి సంబంధించినటువంటి సుఖ దుఃఖాలు మనం అనిపించడం. దీనికి జాగ్రత్త అవస్థ అని పేరు. నిద్రపోయినప్పుడు కళ వస్తుంది. కళలో కూడా అనేక రకాలైనటువంటి వస్తు సముదాయాన్ని స్వప్నం. దాన్ని స్వప్నావస్థ అంటారు. అది రెండవది. మూడవది సుషుప్త అవస్థ, అంటే నిద్రపోయినటువంటి అవస్థ. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. బాగా గుర్తు పెట్టుకోండి. మెలకువలో నుంచి స్వప్నము, స్వప్నంలో నుంచి నిద్ర, నిద్రలో నుంచి మెలకువ. ఇలాగ ఎప్పుడు దాకా జరుగుతుందండి?
చనిపోయేదాకా జరుగుతుంది. పుట్టిన దగ్గర నుంచి శరీరం ఏమో నిరంతరము బాల్యము కౌమారం ఏమో మార్పులు చెందుతూ వస్తూ పోతుంది కదా. అలా శరీరం పరిణామం చెందుతూ ఎదుగుతూ ఉంటే ఈ శరీరానికి 4 రకాల అవస్థలు వస్తున్నాయి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, 3 రకాల అవస్థలు. అంటే సుషుప్తి గాడికి మళ్ళీ వచ్చేస్తున్నాం, మళ్ళీ మెలకులోకి వస్తున్నాం. ఇలా నిరంతరము ఈ 3 అవస్థల్లోనే తిరుగుతుంది మన జీవి. ఎలాగోలాగ ప్రయత్నం చేసి తుర్యోపస్థోపతిష్ఠతే సంపాదించమంటున్నాడు. తురియ స్థితి అంటే 4వ స్థితి. అంటే శ్వాస మనసు ఆగినటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని తురియావస్థ అంటారు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. మరణించినటువంటి వ్యక్తి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి తురియావస్థను చూడకుండానే చనిపోయాడు అనుకోండి, అక్కడ మూర్ఛావస్థ వస్తుంది. మూర్ఛలో నుంచి మరణం వస్తుంది. మరణంలో శరీరం రద్దయిపోతుంది, మళ్ళీ పుట్టుకొస్తుంది. మళ్ళీ జాగ్రత్త, స్వప్న, సుషుప్తిలో తిరిగి మళ్ళీ చిట్ట చివరిలో మరణంలో మూర్ఛ, మరణము. అందుకని మూర్ఛలోకి వెళ్ళకుండగా తురియంలోకి వెళ్ళాలి. చనిపోయేదాకా మూర్ఛ రాదు, చనిపోయే ముందు వస్తుంది. కానీ తురియావస్థ అనేటువంటిది ప్రాక్టీస్ ఎవడైతే చేస్తాడో, ఎవడైతే సాధన చేస్తాడో అటువంటి వాడికి తురియావస్థ. సాధన చేయకుండా తురియావస్థ రాదు. సాధన చెయ్యాలి, అభ్యాసం చెయ్యాలి. అభ్యాసం చెయ్యకపోతే సుషుప్తి దాకా వెళ్ళి వచ్చేస్తుంటుంది. ఈ సుషుప్తి దాకా వచ్చి వెళ్ళి వచ్చేసినటువంటిది మరణంలో మూర్ఛ వస్తుంది, తర్వాత మరణంలోకి వెళ్తుంది. అందుకని మరణంలోకి వెళ్ళే లోపులోనే మనం ఈ మూర్ఛ మరణావస్థల నుంచి దాటి తురియావస్థలోకి వెళ్ళాలి. తురియావస్థలోకి వెళ్ళినటువంటి వాడికి తురియాతీతం అనేటువంటి ఒక అవస్థ. అది అవస్థ కాదు, అది కైవల్య పదం, అది మోక్షప్రదం. అంచేత విశరారో కృతేషిత్తే తుర్యోపస్థోపతిష్ఠతే. ఏదో రకంగా నీకు వీలు కుదిరినప్పుడల్లా ప్రయత్నం చేయి. ఏమేమి నేర్చుకోకర్లేదు, శ్లోకాలు మంత్రాలు నేర్చుకోకర్లేదు, ఊళ్ళంబడా ఈదులంబడా తిరగాల్సినటువంటి పని లేదు. అంటే అక్కర్లేదా అయితేనంటే మీ ఇష్టం, అలా తిరిగారనుకోండి, తిరగండి. దానికి సంబంధించినటువంటి కొంత పుణ్యమో ఏదో రావచ్చు. కానీ మోక్షం మాత్రం రాదు అట్ల వల్ల. మోక్షం రావాలంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియము, తురియాతీతం. అంతేగాని తురియాతీతంలోకి వెళ్ళకుండా ఎప్పటికీ మోక్షం రాదు. అంటే రేపు మళ్ళీ మనం పుట్టకుండా ఉండాలి అంటే ఇప్పుడు మనం చచ్చిపోకుండా తురియావస్థను చూడాలి, అనుభవించాలి. తురియావస్థను అనుభవించకుండా ఎవడికి కూడా మోక్షం రాదు. అంచేత అహంకార కళాత్యాగే. అంచేత నువ్వు అహంకారాన్ని చంపుకుని ఈ జ్ఞానాన్ని గట్టిగా పట్టుకో. సమతాయా సముద్రమే. నేను గొప్పవాడినండి, నేను తెలివైనవాడినండి, ఆ అహంకారాన్ని వదిలి నేను ధనవంతుడండి, ఏమీ కాపాడవు. క్రియావస్థలోకి వెళ్ళడానికి ఏమీ అవసరం లేదు. అందుచేత ఈ ఈశ్వరారవ కృతేచిత్తే, ఈ చిత్తంలో ఉన్నటువంటి ఈ వృత్తులన్నీ వదులుకుని తుర్యోపస్థోపతిష్ఠతే. ఈ రకంగా జాగ్రత్తయేవ సుషుప్తస్థ కురు కర్మాణి వై ద్విష అంతా సర్వ పరిత్యాగి బహి కురు యథాగతం. చూడండి, జాగ్రత్తయేవ సుషుప్తవస్థ కురు కర్మాణి వై ద్విజ. జాగ్రత్తయేవ సుషుప్తవస్థ. ఇప్పుడు మనం మెలకులో ఉన్నాం. మెలకులో ఉన్నప్పుడు కన్నులు చూస్తున్నాయి, చెవులు వినబడుతున్నాయి, సమస్త పనిచేస్తున్నాయి కదా. జాగ్రత్తయేవ అంటే అలా జాగ్రత్తలోకి వచ్చినటువంటి నీవు జాగ్రత్త అవస్థలో ఇంద్రియాలను నోపులు చేసి బయటికి ఎలా చూస్తున్నావో అట్టి మాదిరిగా సుషిప్త అవస్థలో ఇంద్రియాలు చూడలేవు, మాట్లాడలేవు, ఆగిపోతాయి. అట్టి మాదిరిగా నువ్వు మెలకువలో ఉన్నప్పుడు ఇంద్రియాదుల్ని సుషిప్తిలో ఎలాగ ఆపు చేసేవో అలాగ ఆపు చేసేటటువంటి అనుభవం నువ్వు సంపాదించుకోవాలి. జాగ్రత్తయేవ సుషుప్తవస్థ కురు కర్మాణి వై ద్విజ. అంటే జాగ్రత్తలో సుషుప్తిలో ఉన్నటువంటి వానికి మళ్ళీ కురు కర్మాణి వై ద్విజ. నువ్వు కర్మలు చేస్తే నీకు అంటుకోవు.
అంటే అక్కడ మళ్ళీ కర్మలు చేయమంటున్నాడు. పాటలే పడతావా, పద్యాలే పడతావా, ఈరముడా తిరుగుతావా, తిరుగు, కానీ కురు కర్మాణి వై ద్విజ. అంటే ద్విజుడు అంటే రెండో జన్మ ఎత్తున్నాడు. రెండో జన్మ అంటే ఏంటి? మనకు ముందు జన్మ ఒకటి వచ్చింది కదా, ఏటది? మన శరీరం. మన శరీరం మొదటి జన్మ. ఇప్పుడు నువ్వు ఈ సమాధిలోకి వెళ్ళినప్పుడు, తురీయావస్థలోకి వెళ్ళినప్పుడు ఈ శరీరం పడిపోయింది కదా, శరీరం లేకుండా పోయింది. అక్కడ నీకు ఇంకొక స్థితి కనపడింది, అది నీ స్వరూపం. అటువంటి స్వరూపాన్ని ఎవడైతే పొందాడో వాడిది రెండవ జన్మ. అతని పేరు ద్విజుడు. అంటే శ్వాస మనసు ఆగినటువంటి స్థితిలో తురీయ స్థితిలోకి వెళ్ళినటువంటి వాడు ద్విజుడు. ద్విజుడికి కర్మ అంటుకోదట. అంటే రెండో జన్మ ఎత్తాడు కనుక అడిగి కర్మ అంటుకోదు, కర్మ చేస్తున్నారు. కానీ ద్విజుడు ఏ భావంలో ఉన్నాడో? శరీర భావంలో లేడు, ఆత్మభావంలో ఉండి కర్మ చేస్తున్నాడు. ఆత్మభావంలో ఉండి కర్మ చేస్తున్నాడు కనుక జగత్యేవ సుషుప్తవస్థ కురు కర్మాణి వై ద్విజ. నువ్వు ద్విజుడు అయ్యావు. నీకు రెండవ జన్మ వచ్చింది. రెండో జన్మ వచ్చినటువంటి వాడికి రేపు వచ్చిన మళ్ళీ ఈ శరీరం రాదు. ఇంకా అంతః సర్వ పరిత్యాగి బహి కురు యథాగతం. అంటే ఇంక ఈ శరీరానికి సంబంధించినటువంటి అంతమైపోయింది. ఇంక మళ్ళీ మళ్ళీ ఇలాంటి శరీరాలు రావు. స్త్రీ శరీరమో, పురుష శరీరమో, పశు శరీరమో, పక్షి శరీరమో శరీరాలు రావు. శరీరాలు రాకపోవడానికి కారణమైనటువంటి నీ స్వరూపం దర్శించు. అంతా సర్వ పరిత్యాగి. ఈ శరీరానికి సంబంధించింది అంత త్యాగం అయిపోయింది. ఇంక శరీరానికి సంబంధించిన భావం లేదు, అంతా సర్వ పరిత్యాగి. ఈ భార్య ఎవరండి? ఈ భర్త ఎవరండి? ఆయనండి, నా భర్త అండి, నా ఇల్లు అండి, నా వాకులు అంటున్నాం కదా. అక్కడ ఏమవ్వలేదు, త్యాగం అవ్వలేదు. త్యాగం అయిపోవాలంటే ఎక్కడ? భార్యను వదిలేలా, భర్తను వదిలేలా కాదు. ఎక్కడ? అంతః లోపల త్యాగం అవ్వాలి. విలుపు బెల్లాన్ని వదిలేసేసి నేను సర్వత్యంగా పరిత్యాగం అయిపోయినండి అని చెప్పేసి కాషాయం కట్టుకుని తీసేసుకోండి, అంత ఒప్పుకోవట్లేదు. 5వ అధ్యాయం 116వ సంవత్సరం ఇది. అంతః సర్వ పరిత్యాగి. లోపల త్యాగం చెయ్యి, బయట త్యాగం చేయకు. బయట అన్ని పనులు చెయ్యి. భార్య ఉండు, భర్త ఉండనే, పిల్లలు ఉండనే, అన్ని పనులు చెయ్యండి. కానీ లోపల మాత్రం సర్వ పరిత్యాగి. బహి అయితే భాషలో ఎలా ఉండమంటారని, బహి కురు యథాగతం. పూర్వం ఎలా చేస్తున్నాం అలాగే చేయి. ఎలుపుల చాలా చిక్కుగా ఉంది కదండి, సరిగ్గా చూడండి. అంతః సర్వ పరిత్యాగి. లోపలేమో అన్ని వదిలే. ద్విజుడు అయిపోయావు కదా నువ్వు, రెండవ జన్మ ఎత్తావు. అంటే మరి ముందు జన్మ అంటే శరీరం ముందు జన్మ. శరీరం ముందు జన్మకు సంబంధించిన శరీర భావన పోయింది, అక్కడ త్యాగం అయిపోయింది, దాన్ని వదిలేసావు, ద్విజుడు అయ్యావు. ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చావు, శరీరం వచ్చింది, భార్య పిల్లలు సంసారం అన్ని వచ్చింది. కానీ అక్కడ అంతః సర్వ పరిత్యాగి. లోపలేమో ఇందాక వదిలేసినప్పుడు ఎలా ఉన్నావో ఆ స్మృతిలో ఉండి అంతటినీ వదిలేసి బహి వెలుపల కురు యథాగతం. పూర్వం ఎలాగైతే చేస్తున్నావో, ఎలా తింటున్నావో, ఎలా తాగుతున్నావో అలాగే చెయ్యి. బయట పనులు మానేకు. బయట కురు యథాగతం అన్నాడండి. అంటే పూర్వం ఎలా చేస్తున్నావు అలాగే చేయి. మళ్ళీ కొత్తగా నువ్వేమీ మార్చేక్కర్లేదు, యాసం మార్చేక్కర్లేదు. యాసం గట్ట మాత్రం అంటే నటిస్తున్నావు అంతే. నువ్వు శాస్త్ర ప్రమాణం, వేద ప్రమాణం చూడండి. బహి కురు యథాగతం. నువ్వు పూర్వం ఎలాంటి చొక్కా దొరుకుతున్నావు అలాంటి చొక్కా దొరుకుకో, ఎలాంటి పంచి కట్టుకున్నావు అలాంటి కట్టుకో. నువ్వు పంచి మార్చేసి చొక్కా మార్చేసి ఏదేదో చేయవలసి చేస్తే నీకేం వచ్చేది? కురు యథాగతం. పూర్వంలాగే ఉండు, అలాగే మాట్లాడు, అలాగే తిను, అలాగే తాగు. లోపల మాత్రం అంతః సర్వ పరిత్యాగి. లోపల మాత్రం సంవత్సరం వదిలే, త్యాగం చేసి నిర్వికారంగా లోపల ఉంచుకో. వెలుపులన్నీ పట్టుకో. వెలుపులు వదిలేస్తే ఏం వచ్చేస్తుందా? వదిలేస్తుందంటే ఏమిటి? తింటాను, తిండి లేకుండా పోతాడంతే బయట వదిలేస్తే. అన్ని చెయ్యండి, అన్ని తినండి, అన్ని చెయ్యండి. అందుచేత చిత్తసత్తా పరం దుఃఖం, చిత్తత్యాగ పరం సుఖం. అంచేత ఓ సాధకోత్తముడా, చిత్త సత్తా పరం దుఃఖం. నువ్వు చిత్తాన్ని ఆశ్రయించుకుని ఉన్నావు.
చిత్తాన్ని పట్టుకుని ఉన్నావు, చిత్తాన్ని వదలలేకపోతున్నావు. చిత్త సత్తా పరం దుఃఖం. నువ్వు బయటికి మాట్లాడుతున్నావు, బయటికి తిరుగుతున్నావు, కానీ నీ ఆలోచన అంతా చిత్తమన్న గట్టిగా పట్టుకుని ఉన్నావు. నాకు ఇంత ధనం ఉంది, నాకు ఇంత తెలివి ఉంది, నేను ఇంత బలవంతుడిని, నేను ఇంత చేసాను, ఇంత తెలుసుకున్నాను, ఇంత చూసాను అంటున్నావు కదా. చిత్త సత్తా పరం దుఃఖం. వాడికి దుఃఖమే. ఎవడు వదలలేదో వాడికి దుఃఖం పోదండి. చిత్త సత్తా పరం దుఃఖం, చిత్త త్యాగ పరం సుఖం. ఎవడికి చిత్తం త్యాగమైందో వాడికి సుఖం. చిత్తాన్ని వదలలేదో వాడికి దుఃఖం. చిత్తాన్ని ఎవడ త్యాగం చేసాడో వాడికి సుఖం. అత చిత్తం చిదాకాశే నయక్షయం అవేదనతు. అంతేది నీ చిత్తాన్ని ఆకాశంలాగా చిదాకాశంలాగా మార్చేయమంటున్నాడు. చూసారు ఆకాశాన్ని చూడండి. ఆకాశం ఖాళీ, ఖాళీలో ఎన్నో రకరకాల దృశ్యాలు ఉన్నాయి, ఎన్నో వస్తువులు ఉన్నాయి. మనుషులు, పశువులు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, ఎన్నెన్నో రకరకాల వస్తువులు ఉన్నాయి. ఆకాశంలో ఆకాశం దేన్ని తనలో కలుపుకోవట్లేదు. ఆకాశం నిర్వికారంగా ఉంది. ఆ నిర్వికారమైనటువంటి ఆకాశంలో ఈ దృశ్య సముదాయం అంతా పుట్టి పరిణామం చెంది నశిస్తూ ఉంది. కానీ ఆకాశం నశించడం లేదు, ఆకాశం పుట్టడం లేదు, ఆకాశం అలాగే ఉంది. అట్టి మాదిరిగా అదశిత్తం చిదాకాశే. ఆకాశం అనుకుంటే చిదాకాశం అన్నాడు. అంటే చైతన్య స్వరూపమైనటువంటి ఆకాశంగా నీ చిత్తాన్ని మార్చేసుకో. అంటే నీ మనసులో ఏ స్వభావము ఉండకూడదు, ఏ సంస్కారము ఉండకూడదు, ఏ వాసన ఉండకూడదు. నన్ను అంత మాట అంటాడా అని కప్పకి అరసి వెళ్ళిపోతాడు అనుకోండి, ఏం వదలలేదు, స్వభావం వదలలేదు. నేను పెద్ద పండితుని అంటాడు, నేను పెద్ద యోగిని అంటాడు, లేదా నేను పెద్ద సీనియర్ని అంటాడు. అవన్నీ మొత్తం అది చిత్తం చిదాకాశం ఆకాశము ఎలాగైతే ఉంటుందో అట్టి మాదిరిగా నీ చిత్తాన్ని అలా చేసేసుకో. ఏది ఉంచుకో. నేను గొప్ప అనుకో, అలాగే తక్కువ అనుకో. ఏం చేయాలి? ఇందాక చెప్పాడు కదండి, లోపలేమో సుషుప్తిలాగా ఉండు, వెలుపల మాత్రం కురు యథా కర్మాణి. పూర్వం ఎలా చేద్దాం అలాగే చేయి. అట్టి మీదగా అది చిత్తం చిదాకాశే నయక్షయం అవేదనది. నీకు మళ్ళీ జన్మ రాదు. జన్మ రాకుండా చేసుకోవాలంటే, మోక్షం పొందాలి అంటే వేరే ఇంకొక దారులు లేవు. మీరు దేవుడిని నమ్ముకోండి, దేవుడిని ఆరాధించండి, పూజలు చేయండి, యజ్ఞాలు చేయండి, యాగాలు చేయండి, దానాలు చేయండి, ధర్మాలు చేయండి. అవన్నీ దేనికి సంబంధించినటువంటి ప్రయోజనం దానికి ఉంటుంది. మోక్షం మాత్రము ఏ దారి. మోక్షానికి ఇన్ని రకాలు లేవు. ఎవడైనా సరే సమాధిలోకి వెళ్ళి శేష మనసు ఆగినటువంటి ఆ సచ్చిదానంద స్వరూపాన్ని సాక్షాత్కరింపజేసుకుంటాడు. అటువంటి వాడికి కర్మ నశించదే. కర్మ నశించినటువంటి వాడికి జన్మ రాదు. అంచేత అటువంటి సచ్చిదానంద స్వరూపమైనటువంటి స్థితి ఎక్కడుంది? అంతటా ఉండేటటువంటి బ్రహ్మమే మనకు లోపల ఆత్మగా ఉంది. అదే బ్రహ్మం ఈశ్వరుడిలో పరమాత్మగా ఉంది. ఈశ్వరుడు ఉన్నటువంటి పరమాత్మకి మనలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మకి భేదం లేదు. రెండు ఒకటే స్వరూపం. అది నిర్వికారమైనటువంటి చిదాకాశం. ఆ చిదాకాశ స్వరూపమైనటువంటి మనలో ఉన్నటువంటి బ్రహ్మమును దర్శించి ఆ బ్రహ్మమే నేనని ఎవడైతే తెలుసుకుంటాడో అటువంటి వాడు అహం బ్రహ్మస్మి, నాకంటే బ్రహ్మం వేరుగా లేదు, నేనే బ్రహ్మము అని చెప్పేసి అనుభవపూర్వకంగా గుర్తించినటువంటి వాడికి ఇంక జన్మ మరణాలు ఉండవు. ఇదే లాస్ట్ జన్మ. అంచేత దృఢంగా మనం అభ్యాసం చేయాలి, పట్టుదలగా పట్టుకోవాలి. దీన్ని ఏదో అంతంత మాత్రం మాకు కుదురుతులేదండి అనకుండగా గట్టిగా దీన్ని అభ్యాసం చేయాలి. నూతిలో పడిపోయిన బకెట్ని పాటలతో బయటికి తీయటానికి సాధ్యం ఎలా కాలేదో అట్టి మాదిరిగా భాష్యంలో మోక్షం రాదు. అందుచేత మరి మంచి విషయాలు తెలుసుకున్నాం. ఇంతతో ఆపి రేపు మర్చిపోనున్నాడు మరి మన విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఏం చెయ్యాలని పదే పదే చెప్తాడు, దాంట్లోకి వెళ్దాం. ఆత్మబంధులారా, చక్కగా మరి వేద రహస్యాలు ఇప్పుడు మనం చెప్పినటువంటి ఉపనిషత్తు అన్నపూర్ణ ఉపనిషత్తు మరి చక్కగా అభ్యాసం చేద్దాం. ఏం చేయాలి? ఇలా కూర్చుని గురుడు బ్రహ్మ, గురుడు విష్ణువు,
గురుదేవ మహేశ్వర, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే. దీని గురు మంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ, దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పైన ఏమీ అనుకోకుండా వస్తూ పోతూ ఉండేటటువంటి శ్వాసను గమనిస్తూ ఉండడమే సోహం భావ ధ్యానం. అలా శ్వాస ద్వారా శ్వాస మనసు ఆగేదాకా చక్కగా అభ్యాసం చేయండి. ఎవరెవరికి ఎంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారం చెప్పేదాకా అలా ప్రశాంతంగా కూర్చుని శ్వాస మీరు బిగపెట్టద్దు, లాగొద్దు, వదలొద్దు. ఏమీ అనుకోకుండా అలా శ్వాసను వెంబడించిందంటే అదే చక్కగా సన్నగిల్లి ఆగిపోతుంది. అప్పుడు హాయిగా బ్రహ్మాండమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఆ ఆనందమే మన స్వస్వరూపం. దాన్ని అలా గమనించండి. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఇప్పుడు మాత్రం ఓంకారం చెప్పేదాకా అలా గురిలో కూర్చోండి.